హాయ్ గాయ్స్! ఈరోజు నేను రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక చాలా మంచి థ్రిల్లర్, హారర్ మిస్టరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఓన్ హౌస్‌లోనే చాలా సంవత్సరాల వరకు చిక్కుకుపోతారు. కానీ బయట వాళ్ళ కోసం ఏం వెయిట్ చేస్తుంది, అసలు వాళ్ళు బయటికెందుకు ఎళ్ళలేకపోతున్నారు అన్న చూడాలంటే మీరు ఈ స్టోరీని లాస్ట్ వరకు చూడండి. సో, స్టోరీ స్టార్ట్ అవ్వడంతోనే మనము జేసన్‌ని చూస్తాము. అతను ఒక చిన్న నేబర్‌హుడ్ హౌస్‌లో ఉంటూ ఉంటాడు. అయితే అతను అక్కడ చేపలు పడుతూ ఉంటాడు. వెదర్ చాలా పాడైపోయేసరికి ఇంక అతను ఇంటికి వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అయిపోతాడు. ఇంకా అతని కార్‌ని గరాజ్‌లో పార్కింగ్ చేసేసి ఇంటి లోపలికి వెళ్ళిపోవడంతోనే అక్కడ చాలా లెటర్స్ వచ్చి ఉంటాయి. వాటిని చూసి జేసన్ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అవన్నీ అతని జాబ్ రిజెక్షన్ లెటర్స్. అతను ఒక ఇంజినీర్ అయినా కానీ ప్రస్తుతం జాబ్ లేకుండా ఉంటుంది. అదే విషయం గురించి అతను ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. డబ్బుల ప్రాబ్లమ్ వల్ల తన ఇంటిని కూడా రిపేర్ చేయలేకపోతాడు. అతని ఇల్లు చాలా వీక్‌గా ఉంటుంది. ఎప్పుడైనా పడిపోతుంది, ఎప్పుడైనా పగిలిపోతుంది అన్నట్టు ఉంటుంది అతని ఇల్లంతా. ఇంకా జేసన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 4 మెంబర్స్ అన్నట్టు. జేసన్, అతని వైఫ్ యాన్, ఇంకా వాళ్ళిద్దరి పిల్లలు. అబ్బాయి పేరేమో గ్రహం అండ్ అమ్మాయి పేరేమో రూత్. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. అలానే వాళ్ళకొక కుక్క కూడా ఉంటుంది. దాని పేరు క్యాసీ. వీళ్ళంతా కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అప్పుడే వీళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ పోతుంది. ఫస్ట్‌లో వీళ్ళకి అర్థం కాదు ఒకటేసారి ఇంటర్నెట్ ఎందుకు పోయిందని. కానీ వాళ్ళు తర్వాత అనుకుంటారు, సరే ఎలానో తుఫాన్ వస్తుంది కదా, అందుకే ఇంటర్నెట్ పోయిందేమో అనేసి. అప్పుడే యాన్ జేసన్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. మన ఇల్లు అసలు సేఫ్‌గా లేదు. మనం ఇప్పుడు ఏం చేద్దాము? అంతా క్రాక్స్ వస్తున్నాయి అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలానే వాళ్ళ ఇంట్లో చిమ్నీ ఉంటుంది కదా, అది కొలాప్స్ అవుతూ ఉంటుంది. అయితే అది గనుక రిపేర్ చేయడానికి తీసుకొస్తే ఇల్లే కూలిపోయే ఛాన్స్ ఉందని అంటూ ఉంటారు. అయితే ఇంకా వీళ్ళిద్దరూ దీని గురించి డిస్కస్ చేస్తూ ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంకే వీళ్ళ పిల్లలు వచ్చేసి క్రిస్మస్ దగ్గర వస్తుంది కదా, మనము క్రిస్మస్ ట్రీని కొనుక్కుందాం అనేసి అడుగుతూ ఉంటారు. అయితే జేసన్ వాళ్ళ పిల్లలకి క్రిస్మస్ ట్రీ ఈసారి కొంటాను అనేసి ప్రామిస్ చేస్తాడు. ఇంకా అదే విషయం మీద రూత్ అరుస్తూ ఉంటుంది, మనం ఎలా అయినా క్రిస్మస్ ట్రీ కొనాలి అనేసి. అందుకే వీళ్ళు ఇంకా ఫుల్లుగా రెడీ అయిపోయి క్రిస్మస్ ట్రీ కొనడానికి వెళ్తారు. అయితే రూత్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే డోర్ మాత్రం అస్సలు ఓపెన్ అవ్వదు. అది చూసి గ్రహం కూడా షాక్ అవుతాడు. అయితే రూత్ ఏమన్నా ప్రాంక్ చేస్తుందేమో అని అనుకొని అతను కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అసలు ఓపెనే అవ్వదు. తర్వాత జేసన్ కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను ఇంకా విండోస్‌ని ప్రతి ఒక్కటి ఏది ట్రై చేసినా కానీ అసలు ఏది ఓపెన్ అవ్వదు. వీళ్ళంతా షాక్ అయిపోతారు, ఏంటి ఇలా జరుగుతుంది అనేసి. తర్వాత జేసన్ గరాజ్ డోర్‌ని కూడా ఓపెన్ చేస్తాడు. అది కూడా ఓపెన్ అవ్వదు. ఇంకా వీళ్ళకి మొత్తం సిగ్నల్సే పోతుంది. ఇంట్లో ఉన్న ఒక్క ఫోన్ కూడా పనిచేయదు. వీళ్ళకి ఇంటర్నెట్ కూడా ఉండదు. ఇంకా జేసన్ ఫుల్ పానిక్ అయిపోతాడు. అందుకే అతను ఒక పెద్ద రాడ్‌ని తీసుకొని అతని ఇంట్లో ఉన్న విండోస్ అన్నిటిని పలగ్గొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ ఉన్న విండోస్ కూడా పగిలిపోవు. అవి కూడా ఒక విచిత్రమైన విధంగా అతుక్కొని ఉంటాయి. అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాదు. అప్పుడే జేసన్ ఇంటి బయటికి చూస్తాడు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇలానే ఇరుక్కుపోయి ఉన్నారనేసి. అందరూ ఎవరు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అదే టైంలో ఒక అమ్మాయి బయట జాగింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె లక్ వల్ల తను బయటే ఉండిపోతుంది అన్నట్టు. ఇంకా తను కూడా తన జాగింగ్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ ఇంటి డోర్స్ కూడా ఓపెన్ అవ్వదు. ఇంకా జాగింగ్ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పోలీసులని పిలవడానికి. ఇంకా వీళ్ళంతా ఫుల్ రిలీఫ్ అయిపోతారు. ఆ అమ్మాయి ఎవరినో ఒకరిని తీసుకొస్తుంది, మనల్ని బయటికి తీసుకొస్తారనేసి. ఇంకా వీళ్ళంతా ఇదంతా గవర్నమెంట్ చేస్తుందా, ఎందుకంటే తుఫాన్ రాబోతుంది కదా, అందుకనే ఇలా జరుగుతుందా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ ఇంట్లోకి చూస్తూ ఉంటారు. అయితే జేసన్ బైనాక్యులర్స్ పట్టుకొని చూస్తూ ఉంటే వీళ్ళు ఒకరికొకరు హాయ్ అనేసి చెప్పుకుంటారు. అలానే అక్కడ
ఒక ఓల్డ్ కపుల్ వీళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళే రిచర్డ్‌సన్. అయితే ఈ రిచర్డ్‌సన్ అతనికి ఒక స్లేట్ మీద రాసి చూపిస్తాడు. "అసలేం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? అసలు డోర్స్ అన్నీ ఇలా క్లోజ్ అయ్యి ఉన్నాయేంటి?" అనడంతోనే దానికి జేసన్ ఏమో మేబీ ఇది గవర్నమెంట్ చేస్తుందేమో, కానీ గవర్నమెంట్ అలా ఎలా చేస్తుంది? ఎందుకు చేస్తుంది? అనేసి వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఒకవేళ ఇది ఏలియన్స్ పని కూడా అయ్యుండొచ్చా అనేసి అనుకుంటారు. తర్వాత వీళ్ళకి అసలు ఇది ఓన్లీ వీళ్ళ దగ్గరే జరుగుతుందా? లేదంటే మొత్తం వరల్డ్‌లో జరుగుతుందా? అన్నది కూడా అర్థం కాదు. ఇంక ఇదే వీళ్ళు డిస్కస్ చేసుకొని బాయ్ చెప్పేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు పడుకోవడానికి. ఇంకా జేసన్ రూమ్‌లోకి వెళ్ళడంతోనే యాన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒక్కరే ఉన్నారు అనేసి. వాళ్ళ దగ్గర ఫుడ్ అదంతా ఉందా లేదా అనేసి. కానీ జేసన్ మాత్రం "నువ్వేమీ టెన్షన్ పడకనేసి" అంటాడు. అలానే జేసన్ ఇంకొక విషయం కూడా చెప్తాడు. అయితే యాక్చువల్లీ అతను ఒక పిస్టల్‌ని కొంటాడన్నట్టు. అయితే యాన్ ఫుల్ షాక్ అయ్యి "నువ్వు అదెందుకు కొన్నావు? ఇంట్లో పిల్లలున్నారు కదా" అనేసి తిడుతుంది. కానీ జేసన్ మాత్రం "నేనేమి రాంగ్ ఇంటెన్షన్ తోటి కొనలేదు. ఎప్పుడైనా మనకి అవసరం పడుతుందని అందుకే కొన్నాననడంతోనే" ఇంకా యాన్ సరే అనేసి "దాన్ని నువ్వు దాచిపెట్టు" అనేసి చెప్తుంది. ఇంకా అలా ఒక 2, 3 రోజులు గడుస్తాయి. జేసన్‌కి పిచ్చెక్కిపోతుంది. అందుకే అతని ఇంట్లో ఉన్న గోడని పలగ్గొడతాడు. అయితే అప్పుడే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అక్కడ బయట వాటరే ఒక విధమైన జెల్లులాగా వీళ్ళ హౌస్‌ని ఆపేస్తుంది. అందుకే వీళ్ళ డోర్స్ కూడా ఓపెన్ అవ్వవన్నట్టు. అయితే ఈ వాటర్ ఏంటి ఇలా ఉంది? వీళ్ళు ఆ వాటర్ నుంచి చెయ్యి కూడా బయట పెట్టలేకపోతూ ఉంటారు. అయితే అప్పుడే యాన్ వచ్చి కూడా అది చూసి "నువ్వు దీన్ని వెంటనే దాచేసేయి లేదంటే పిల్లలు భయపడతారు" అనేసి అంటుంది. ఇంకా వీళ్ళు ఇలానే ఉండిపోతున్నారు అనేసి జేసన్ వాళ్ళ మూడ్‌నంతా బాగా చేయడానికి చాలా మూవీస్‌నిను మ్యూజిక్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా! అవన్నీ తీసుకొస్తాడు. వాళ్ళు దీన్ని మనము నెగెటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా తీసుకొని ఇక్కడ హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాము. ఎందుకు ప్రతి ఒక్కటి నెగెటివ్‌గా ఆలోచించడం అనేసి జేసన్ అంటాడు. ఇంకా యానును జేసన్ ఇద్దరు మంచిగా ప్లాన్ చేస్తారు. వీళ్ళ దగ్గరున్న ఫుడ్ అంతా 2 మంత్స్ దాకా పనిచేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఎలక్ట్రిసిటీని, వాటర్‌ని ఎప్పుడైనా కేర్‌ఫుల్‌గా వాడాలి. మనకెప్పుడు ఏ వాటర్ ఎలా అయిపోతుందో తెలీదు అనేసి అంతా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు వీళ్ళ కుక్క క్యాసీ కూడా ఉంటుంది. అయితే అది చాలా ముసలిదయిపోతుందన్నట్టు. అయితే దానికి ఫుల్ జరమొచ్చేస్తుంది. వీళ్ళు దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. తర్వాత జేసన్‌ను పిల్లలంతా చదువుకుంటూ ఉంటారు. అప్పుడు జేసన్ వీళ్ళని ఏదో ఒకటి చదువుకోండి అంటూ ఉంటే వీళ్ళకి మాత్రం అసలు చదువుకోవాలని ఉండదు. మనం ఎలానో ఇక్కడ ఇరుక్కుపోయాము. అసలు చదువుకునే అవసరం ఏంటి అనేసి అంటూ ఉంటారు. వాళ్ళకి కూడా కొంచెం చిరాకులేస్తూ ఉంటుంది. తర్వాత జేసన్ వాళ్ళ పిల్లలకి బోర్ కొడుతుందనేసి అతను ఫిషింగ్ గురించి చెప్తాడు. అయితే అప్పట్లో అతను బాగా ఫిషింగ్ చేసేవాడు. అతనికి ఒక బోట్ కూడా ఉండేది. ఇంకా జేసన్ హంటింగ్ ఎలా చెయ్యాలి అవన్నీ వాళ్ళ పిల్లలకి చెప్తారు. రూతును, గ్రహం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అదంతా వింటూ ఉంటారు. ఇక్కడ యాన్ ఏమో ఫుడ్ వండుతూ ఉంటుంది. సో తను టమాటోస్ అలాంటివి ఉంటాయి కదా! వాటి సీడ్స్ అన్నీ దాచిపెడుతూ ఉంది. ఎందుకంటే అవి తర్వాత పెంచడానికి పనికొస్తాయనేసి. అప్పుడే రిచర్డ్‌సన్ వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అయితే జేసన్ అతని బోర్డ్ మీద రాస్తాడు. మీ దగ్గర ఫుడ్ ఉందా అనేసి. అప్పుడు రిచర్డ్‌సన్ వాళ్ళు మా దగ్గర ఫుడ్ లేదు అనేసి చెప్తారు. అప్పుడు జేసన్‌కి చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అనేసి. అలా అలా ఇంకా 3 వీక్స్ గడిచిపోతాయి. రూత్ తన విండో నుంచి బయటికి చూస్తూ ఉంటే తనకేదో విచిత్రమైనవి కనిపిస్తూ ఉంటాయి. నీళ్ళలో ఏదో తిరుగుతూ ఉన్నట్టు. అది దాన్ని అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా తన డ్రాయింగ్స్‌లో కూడా వాటర్‌లో ఏదో మనుషులున్నట్టు, ఏదో విచిత్రమైన జీవులున్నట్టు గీస్తూ ఉంటుంది. కానీ తనని ఎవ్వరూ పట్టించుకోరు. అలా చూస్తూ చూస్తూ కొన్ని రోజుల తర్వాత క్రిస్మస్ డే కూడా వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళంతా ఎవరింట్లో వాళ్ళే ఉండిపోతారు కాబట్టి గిఫ్ట్స్ బదులు వీళ్ళ ఇంట్లో ఉన్న పాత వస్తువులనే వీళ్ళ పిల్లలకి గిఫ్ట్స్‌లా ఇస్తారు. అయితే అప్పుడే వీళ్ళ పిల్లలేమో యాన్‌కి ఒక గిఫ్ట్ ఇస్తారు. అదే తను పెంచిన టమాటో. అయితే అది చాలా చిన్నగా ఉంటుంది అండ్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. అది యాన్ టేస్ట్ చేసి చాలా ఎమోషనల్‌గా అయిపోతుంది. అప్పుడే రూత్ బయటికి చూసి అక్కడ రిచర్డ్‌సన్ వాళ్ళకి ఏదో జరిగింది అనడంతోనే వీళ్ళంతా బయటికి చూస్తారు. అయితే రిచర్డ్‌సన్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా! తను అక్కడే కూలబడిపోతుంది వాళ్ళ ఇంట్లో. ఇంకా పిల్లల్ని వీళ్ళు లోపలికి తీసుకెళ్ళిపోతారు. అయితే వాళ్ళ వైఫ్ చనిపోతుందన్నట్టు. వీళ్ళ దగ్గర చాలా రోజుల నుంచి ఫుడ్ ఉండదు కదా! అందుకు. ఆ రోజు నైట్ డిన్నర్‌కి మనము
రూత్‌ని చూస్తాము. ఇంకా తను లాస్ట్‌కి చెప్తుంది, నాన్న నేనిలా బయట ఏదో విచిత్రమైన జీవుల్ని చూశాను అనేసి. కానీ వీళ్ళు తన భ్రమ అనుకోని తనని అస్సలు నమ్మరన్నట్టు. ఇంకా ఆ రోజు రాత్రయిపోయాక రూత్‌కి వాటర్ తాగాలి అనేసి కిందికి వస్తుంది. వచ్చినప్పుడే ఒక జాగింగ్ అమ్మాయి పోలీసులను పిలవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా! తను ఇన్ని రోజుల తర్వాత తిరిగి వస్తుంది. ఇంకా తను పిచ్చిదానిలాగా వీళ్ళ విండో డోర్స్‌ని కొడుతూ ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి అని ఏడుస్తూ ఉంటుంది. రూత్‌కి చాలా భయమేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడే వీళ్ళంతా కూడా కిందికి వచ్చేస్తారు. ఇంకా ఆ అమ్మాయి ప్రతి ఒక్కటి చెప్తుంది. ఈ వరల్డ్ అంతా ఇలానే ఉంది అనేసి మాట్లాడుతూ నన్ను ఎలా అయినా కాపాడండి, ఇక్కడ మాన్స్టర్స్ ఉన్నాయని అంటూ ఉంటేనే తనని వెనుక నుంచి ఏదో పెద్ద మాన్స్టర్ వచ్చేసి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా తను చనిపోతుంది. వీళ్ళంతా చాలా భయపడిపోతారు. అసలు ఏం జరిగిందన్నది కూడా వీళ్ళకే అర్థం కాదు. వీళ్ళింకా వీళ్ళ విండోస్‌కి కర్టెన్స్ ఏసేసుకొని కూర్చుంటారు. వీళ్ళంతా ఇన్ని రోజుల నుంచి ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వెళ్తాం అనేసి అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇప్పుడే అర్థమైపోతుంది ఇంటి బయటే అసలైన ప్రాబ్లమ్ ఉందని. అప్పుడు వీళ్ళకి రూత్ గీసిన డ్రాయింగ్స్ మీద నమ్మకం వస్తుంది. వీళ్ళంతా ఇంకా రూత్‌ని దగ్గర కూర్చోబెట్టుకొని తన డ్రాయింగ్స్‌ని చూస్తూ ఉంటారు. అప్పుడు రూత్ చెప్తుంది, ఇందులో ఉన్న ప్రతి ఒక్క మాన్స్టర్ చెడ్డది కాదు. ఒక మాన్స్టర్ మాత్రం చాలా మంచిది అనడంతోనే జేసన్ అసలేమీ మాన్స్టర్స్ మంచివి కాదు. మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆ మాన్స్టర్స్ అన్నీ వర్షం ఉన్నప్పుడే కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి వర్షం పడినప్పుడు ఎవరైనా కానీ కర్టెన్స్ ఓపెన్ చేసి ఉండొద్దు. మనము మన రూమ్ కర్టెన్స్‌ని ఎప్పుడైనా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలని అంటాడు. ఇంకా వీళ్ళంతా ఆ రోజు ఫుల్ భయపడిపోతారు కాబట్టి కలిసి పడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మరికొన్ని రోజులు గడిచిపోతాయి. అప్పుడు జేసన్ రోజు ఇంటి బయటికి చూస్తూ ఉంటాడు. అయితే వాళ్ళకి ఆ విండోస్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. అందరూ సాడ్‌గా ఉంటారు. గొడవ పడుతూ ఉంటారు. మెల్లమెల్లగా అందరికీ వాళ్ళ మీద నమ్మకం పోతూ ఉంటుంది. జేసన్ మాత్రం వాళ్ళ పిల్లల్ని ఎప్పుడూ బిజీగా ఉంచడానికి మీరు ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తూ ఉంటే వాళ్ళ డాటర్ రూత్ గోడకి రోప్స్ వేసుకొని జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ గోడలు ఆల్రెడీ ఫుల్ వీక్ కదా! అయితే అక్కడ చిమ్నీలో ఉన్నది ఏదో కింద పడిపోతుంది. ఇంకా వాళ్ళకి అర్థం కాదు అసలు ఏం జరిగిందనేసి. అప్పుడే వాళ్ళు ఇంకా ఆ చిమ్నీ బయటికి చూస్తారు. అప్పుడు వాళ్ళకి అక్కడ లైట్ కనిపిస్తుంది. చిమ్నీ పైన యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళొచ్చు అన్నట్టు. కానీ వీళ్ళు అందులో ఆబ్వియస్లీ అది చాలా చిన్న హోల్ కాబట్టి అందులో పట్టరు. కానీ వాళ్ళ డాటర్ రూత్ మాత్రం ఒకసారి నేను వెళ్ళి చెక్ చేస్తా అని అంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి తనని బయటికి వెళ్ళేలా చేస్తారు. అప్పుడు తను తన చెయ్యిని బయటికి పెడుతుందన్నట్టు. అప్పుడు తనకు అర్థమవుతుంది వీళ్ళకి ఒక చిన్న ఓపెనింగ్ ఉంది వీళ్ళ ఇల్లంతా అనేసి. ఇంకా తను కిందికి వచ్చేసాక వీళ్ళకి ఇంకొక విషయం తెలుస్తుంది. వీళ్ళ కుక్క క్యాసీ ఉంటుంది కదా, దానికి జ్వరం చాలా ఎక్కువైపోతుంది. ఇంకా దాని టాబ్లెట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండవు. ఇంకా దాన్ని అలా కష్టపడ్డం వీళ్ళు చూడలేకపోతారు. అప్పుడే జేసన్‌కి ఒక ఐడియా వస్తుంది. అతను దగ్గర ఆల్రెడీ ఒక పిస్టల్ ఉంటుంది కదా, దాంతో దాన్ని చంపేద్దాం అనేసి అనుకుంటాడు. అందుకే జేసన్ ఈ విషయం యాన్‌కి చెప్పేసి పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అనేసి చెప్తాడు. ఇంకా యాన్ వీళ్ళందరినీ అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది. జేసన్ మాత్రం వాళ్ళ డాగ్‌ని చంపేసి దాని యొక్క ఆ పెయిన్ నుంచి బయటికి తీసుకొస్తాడు. జేసన్ కూడా ఫుల్ ఏడుస్తాడు. అతనికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎన్ని రోజుల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళకి క్యాసీ బాడీని ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు యాన్ ఏమో దాన్ని ఎక్కడైనా దాచిపెట్టు అంటే జేసన్ మాత్రం దాన్ని ఫ్రీజర్‌లో పెడదాము. ఎప్పుడైనా మనకి ఫ్యూచర్‌లో ఫుడ్ దొరకకపోతే మనకి ఏం చేయాలో తెలుసు కదా అనేసి అంటాడు. కానీ యాన్ మాత్రం అలాంటి పరిస్థితి రావద్దని అనుకో నేను దానికి అస్సలు ఒప్పుకోను అనడంతోనే అప్పుడు జేసన్ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేకపోవచ్చు కానీ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉందనేసి అంటాడు. ఇంకా యాన్ ఫుల్ ఏడుస్తుంది. జేసన్ ఏమో ఇంకా క్యాసీని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి ఫ్రీజర్‌లో దాచిపెడతాడు. అతను ఇంకా ఫుల్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అతని విండో బయట ఒక నక్కని చూస్తాడు. అప్పుడే జేసన్‌కి ఏదో ఐడియా వస్తుంది. అయితే క్యాసీది మిగిలిపోయిన బొక్కలుంటాయి కదా, వాటన్నిటిని ఒక రోప్ వేసేసి వాళ్ళ చిమ్నీ నుంచి బయటికి తీస్తాడు. అయితే ఆ నక్క అది తింటూ ఉంటుంది. అలా ఇంకొన్ని రోజులు గడుస్తాయి. వీళ్ళు చెట్లు అవన్నీ కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఒక రోజు ఫుల్ వర్షం పడుతూ ఉంటే వీళ్ళు విండోస్ అన్ని క్లోజ్ చేసేసి ఒక మూలకి కూర్చుంటారు. కానీ రూత్ మాత్రం ఒక చెట్టు వాళ్ళ విండో దగ్గర ఉందనేసి అక్కడికి పరిగెత్తుతుంది. ఇంకా విండో నుంచి వాళ్ళ మాన్స్టర్ వాళ్ళని చూసి ఒకటేసారి వాళ్ళ దగ్గరకు వచ్చేసి విండో బయట చెక్ చేస్తుంది. ఇంకా అది చూసి రూత్ కూడా చాలా భయపడిపోతుంది. ఈ ఇన్సిడెంట్ చాలా భయంకరంగా
కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రూత్ చిన్నపిల్ల గదా! తనకి తను చేసే పనుల మీద అసలు అవగాహనే ఉండదు. అలా ఇంకా 3 మంత్స్ గడిచిపోతాయి. వీళ్ళ దగ్గరున్న ఫుడ్డంతా అయిపోతుంది. రూత్ ఏమో నాకింకా ఏదో ఒకటి పెట్టండి. నాకు చాలా ఆకలిగా ఉంది. రోజు ఎంతసేపు ఈ చెత్తే తినాలనేసి అంటూ ఉంటే యాన్‌కి ఫుల్ కోపమొస్తుంది. మన దగ్గర ఉన్న ఫుడ్ ఇదే. కాబట్టి నువ్వు ఇదే తినాలి అని అనడంతోనే రూత్ ఫుల్ ఏడుస్తుంది. అప్పుడు యాన్ తనకి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇదిగో చూడు అసలేం ఫుడ్డే లేదు అనేసి. ఇంకా రూత్ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జేసన్ తనకి ఏడవకు అని చెప్తూ ఉంటాడు. అయితే అప్పుడే వీళ్ళ పెద్ద కొడుకు గ్రహం ఉంటాడు కదా! అతను వెళ్ళి అతని అక్వేరియంలో ఉన్న చేపల్ని చంపేసుకొని వస్తాడు. వాళ్ళు ఒక్కరోజైనా కాస్త మంచి ఫుడ్‌ని తినొచ్చు అనేసి. ఇంకప్పుడే జేసన్‌కి ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే అతను మొన్నొకసారి బొక్కలేస్తే ఒక నక్క వచ్చేసి తింది కదా! అలా ఒక ట్రాప్‌ని సెట్ చేస్తే ఏదో ఒక జంతువు వాళ్ళ వలలో పడుతుంది కదా అనేసి అనుకోని అతను ఒక మంచి ఎక్విప్‌మెంట్‌ని ట్రై చేస్తాడు. అదేంటంటే ఇప్పుడు ఎలుకల్ని చంపేది ఉంటుంది కదా! అలాంటిది. అయితే ఫస్ట్ ఒక చిన్న నక్క వచ్చేసి ఆ మీట్‌ని తింటుంది. అయితే ఇక్కడ అతను క్యాసీ మీట్‌ని వాడతాడు. అయితే అది తింటుంది కానీ ఆ రోప్ తెగిపోతుంది లాస్ట్ మినిట్‌లో. ఇంకా జేసన్ ఫుల్ బాధపడతాడు. కానీ అతను అస్సలు నమ్మకాన్ని కోల్పోడు. అతను ట్రై చేస్తూనే ఉంటాడు. ఇంకొకటి అలాంటిది ట్రాప్ ట్రై చేయడానికి. ఇంకా యాన్ కూడా నువ్వు చేయగలుగుతావు ఎక్కువగా టెన్షన్ పడకని అంటుంది. ఇంకా జేసన్ ఒక ట్రాప్‌ని క్రియేట్ చేస్తాడు. ఈసారి మాత్రం అందులో వెంటనే ఒక జంతువు పడిపోతుంది. వీళ్ళు ఇంకా మంచిగా దాన్ని వండుకొని తింటారు. వాళ్ళకి ఇంకా మంచిగా మీట్ దొరుకుతూ ఉంటుంది. అలానే వీళ్ళ ఇంట్లో ఉన్న ఆ కింద ఉన్న టైల్స్‌నంతా తీసేస్తారు. ఆ చెక్కలనంతా తీసేసి అందులో మట్టి ఉంటుంది కదా! ఆ మట్టిలోనే పెంచుతూ ఉంటారన్నట్టు చాలా వెజిటేబుల్స్ అవన్నీ. వీళ్ళింకా ఫుల్ హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు సంతోషంగా ఉంటారు. మూవీస్ చూస్తూ, గ్రహం ఏమో పియానో నేర్చుకుంటూ అలా టైం 5 ఇయర్స్ తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. గ్రహమును, రూత్ వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళయిపోతారు. అలానే యాన్ కూడా మొత్తం ఒక ఫారెస్ట్ లాంటిదే క్రియేట్ చేసేస్తుంది. వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా మనము బయటేం జరుగుతుందో కూడా చూస్తాము. బయటేమో మొత్తం చెట్లుంటాయి. అది పెద్ద అడవిలాగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అసలు మనుషులు ఎవ్వరూ బయట తిరగరు కదా! అందుకనేసి అక్కడ అన్ని జంతువులు ఉంటాయి. అక్కడ మొత్తం చెట్లు అంతా పాకురు పట్టేసి ఉంటుంది. వీళ్ళకి ఇన్ని ఇయర్స్ నుంచి కూడా వర్షం పడుతూ ఉంటుంది. అయితే ఈ 6 ఇయర్స్ టైంలో జేసన్ ఒక కార్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అది 6 ఇయర్స్ తర్వాత లాస్ట్‌కి పనిచేస్తుంది. ఇంకా కార్‌ని అతను రన్ చేసి వీళ్ళ పిల్లలకి చూపిస్తూ ఉంటే గ్రహం మాత్రం అసలు మనము కార్‌నే వాడము. మనం బయటికి వెళ్ళే ఛాన్సే లేదన్నప్పుడు ఈ కార్ ఎందుకు అనేసి అంటాడు. అప్పుడు జేసన్ నువ్వు అంత నెగెటివ్‌గా ఆలోచించకు. కొంచెమైనా పాజిటివ్‌గా ఉండనేసి అంటూ ఉంటాడు. అయితే వీళ్ళు ఇలానే గొడవ పడుతూ ఉంటే ఒకటేసారి ఫుల్ వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అదంతా పట్టించుకోకుండా అరుచుకుంటూ ఉంటారు. వీళ్ళ ఇంటి మెయిన్ డోర్ ముందటనే ఒక మాన్స్టర్ నిలబడుతుంది. ఇంకా ఆ మాన్స్టర్ వీళ్ళ ఇంటి లోపలికి వచ్చేస్తుంది. వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కుంటారు. ఆ మాన్స్టర్ ఏది ముట్టుకుంటే అది ఒక విచిత్రంగా వైట్‌గా అయిపోతుంది. అలానే ఆ మాన్స్టర్ మీద ఉన్న వాటర్ కింద ఫ్లోర్‌లో ఉన్న రూత్ మీద పడుతుంది. ఇంకా మాన్స్టర్ నుంచి వచ్చే వాటర్ అంతా ఆ చెట్లలోకి వెళ్ళిపోతాయి. ఆ చెట్లు కూడా చాలా విచిత్రంగా అంతా ఎండిపోతాయి. కాసేపు అయ్యాక ఎలానో అలా ఆ మాన్స్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రూత్ ఒక విషయం చెప్తుంది. ఈ వాటర్ అంతా ఉప్పు నీళ్ళలాగా ఉన్నాయి. ఇవి ఓషన్ నుంచి వచ్చాయేమో, ఇవేమి ఏలియన్స్ కాదు. ఇది ఓషన్ నుంచి వచ్చిన ఒక మాన్స్టర్ అనేసి చెప్తుంది. కానీ ఇక్కడ కూడా వీళ్ళు రూత్ మాటని పట్టించుకోరు. నువ్వు ఎక్కువగా ఇలాంటివి ఆలోచించకు. ఈ మాన్స్టర్స్ అది ఇది అని పిచ్చి ఇలాంటివన్నీ చూడకు అనేసి అంటారు. ఇంకా ఆ మాన్స్టర్ రావడం వల్ల వీళ్ళ ఇంట్లో అసలు వాటరే ఉండదు. వీళ్ళకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. యానున్ను జేసన్ గొడవ పడతారు. ఎందుకంటే జేసన్ పిచ్చోడ్లాగా రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అతను బిజీగా ఉంచుకుంటాడు కానీ పిల్లలతో మాత్రం అసలు టైం స్పెండ్ చేయడు. అదే విషయం మీద యాన్ తిడుతూ ఉంటుంది. అయితే ఈ టైంలోనే రూత్ చూస్తూ ఉండగా వీళ్ళ బోన్‌లో ఒక జంతువు పడుతుంది. అయితే రూత్ ఆ జంతువుని పైకి లాగేస్తుంది. వీళ్ళ ఇంటి లోపల పడ్డంతోనే ఆ జంతువుని తీసుకొని తను చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ చిన్న స్క్విరల్ లాంటిది తనని కొరుకుతుంది. అది కొరుకుతుంది కదా! కొరికేసరికి రూత్‌కి ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి తను జ్వరంతో ఉంటుంది. అప్పుడు యాన్ అంటుంది తనకి
యాంటీబయాటిక్స్ లేపోతే తను కంపల్సరీ చనిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేసి. ఇంకా జేసన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. అతను ఇంకా ఫుల్లు పిచ్చోడిలాగా అతను పనిచేసే కారు ఉంటుంది కదా! దాంతోని గుద్దుతూ ఉంటాడు అతని గరాజ్ షెడ్‌ని. అయితే అప్పుడు అక్కడికి యాన్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా చేయకు ప్లీజ్ నువ్వు బయటికి రా అనేసి అంటూ ఉంటే అప్పుడు జేసన్‌కి ఏదో అర్థమవుతుంది. అప్పుడు జేసన్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళ వాష్‌రూమ్ దగ్గర ఉన్న ఒక టైల్‌ని పలగ్గొడతాడు. అయితే అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళ ఇంటి కింద ఉన్న సీవర్ లైన్స్ అన్నీ ఓపెన్ అయ్యే ఉన్నాయనేసి. అయితే వీళ్ళు దాని లోపలికి వెళ్తే వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. అప్పుడు జేసన్ ఒక ప్లాన్ ఏస్తాడు. యాన్‌ని పంపిస్తాడు. అయితే వాళ్ళకి అక్కడ ఒక కెమెరా కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది గేమింగ్ లాంటిది. యాన్ అక్కడ ఏం చేస్తుందన్నది చూడగలరు. సో యాన్ ఆ సీవర్ లైన్‌లోకి దిగేసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి యాంటీబయాటిక్ టాబ్లెట్స్‌ని తీసుకొద్దాం అనేసి ప్లాన్ చేస్తుంది. ఇంకా తను రిచర్డ్సన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళడంతోనే అక్కడ వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ చనిపోయే ఉంటారు. అలానే వాళ్ళ ఇల్లంతా ఫుల్ కుళ్ళిపోయి ఉంటుంది. ఇంకా తను ఫుల్ భయపడిపోతుంది. తను అక్కడ అంతా వెతికాక లాస్ట్‌లీ తనకి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ దొరుకుతాయి. తను అక్కడ నుంచి వచ్చేద్దాం అనుకునే టైంకి అక్కడ ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడే వాళ్ళ ఇంటి లోపలికి ఒక మాన్స్టర్ వస్తుంది. ఇంకా మాన్స్టర్ యాన్‌ని చూసి తన వెనకాల పడుతుంది. కానీ యాన్ లాస్ట్ మినిట్‌లో ఆ సీవర్ లైన్‌కి వచ్చేసి బయటికి రాబోతుంది. ఇంకా అక్కడ గన్‌తోని ఆ మాన్స్టర్‌ని షూట్ చేసేసి బయటికి వచ్చేస్తుంది. ఇదే టైంలో తన గన్ను కూడా అక్కడ పడిపోతుంది. అయితే ఈ మాన్స్టర్ మాత్రం యాన్‌ని ఫాలో అవుతూ వాళ్ళ వాష్‌రూమ్ దాకా వచ్చేస్తుంది. వీళ్ళప్పుడు ఒక పెద్ద గోడని పలగ్గొట్టేసి ఆ మాన్స్టర్ మీద వేస్తారు. తర్వాత తను తెచ్చిన యాంటీబయాటిక్స్ అన్నిటిని వాళ్ళ కూతురికి వేస్తుంది. ఇంకా రూత్ కాస్త సెట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ మాన్స్టర్ ఒక్కరిని చూసింది కాబట్టి ఆ మాన్స్టర్‌కి ఇప్పుడు అర్థమైపోతుంది ఈ ఇంట్లో ఎవరో బతికున్నారనేసి. సో ఆ మాన్స్టర్ మళ్ళీ వస్తుంది. కాబట్టి జేసన్ ఏమంటాడంటే నేను ఒక్కడినే ఉండిపోతాను. ఆ మాన్స్టర్ ఎలానో ఒక్కరే ఉందని నమ్ముతుంది కాబట్టి నన్ను చంపేస్తుంది. మీరు ముగ్గురు పారిపోండి అనేసి అంటే అప్పుడు గ్రహం మాత్రం మనం ఇంకా ఎన్ని ఇయర్స్ పారిపోతాము. మనం 5 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాము. నాకు ఈ లైఫ్ వద్దు అనేసి అంటాడు. అప్పుడు యాన్ కూడా మనం ఏదైనా చేస్తే అందరం కలిసే దీన్ని ఎదుర్కొందాం అనేసి చెప్తుంది. జేసన్‌కి కూడా అర్థమైపోతుంది వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇంకా కలిసి ఉండాలని ఉందని. ఇంకా వీళ్ళంతా ఫుల్ ట్రాప్స్‌ని క్రియేట్ చేస్తారు ఆ మాన్స్టర్‌ని పట్టుకోవడానికి. వీళ్ళు వాళ్ళ ఇంటి విండోస్ అన్నిటిని కూడా ఓపెన్ చేసేసి పెడతారు. అప్పుడే ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది. అయితే ఈసారి మాన్స్టర్ వచ్చే ముందు కొత్తగా వీళ్ళ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ పగిలిపోయి వీళ్ళ ఇంటి లోపలికి ఫుల్ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళంతా పైన యాటిక్‌కి వెళ్దాం అనేసి అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఇల్లంతా మునిగిపోతూ ఉంటుంది. అప్పుడే వీళ్ళ మీదకి మాన్స్టర్ అటాక్ చేస్తే జేసన్ ఒక క్రాస్ బో లాంటిది తీసుకొని దాని మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతని గురి తప్పుతుంది. ఇంకా దాని మీద ఒక పెట్రోల్ బాంబుని ఇసిరికొట్టి దాని మీద మంటేస్తారు. ఇంకా జంతువు ఫుల్ కాలిపోతూ ఉంటుంది. వీళ్ళంతా యాటిక్‌లోకి పారిపోతారు. ఇంకా అది కూడా నిండిపోతూ ఉంటుంది ఫుల్ వాటర్ తోటి. ఇంకా లాస్ట్ మినిట్‌లో జేసన్ దాని మీదకి యారో పెట్టేసి దాన్ని షూట్ చేసేస్తాడు. అయితే ఇక్కడ వీళ్ళు ఒక సెటప్ చేస్తారన్నట్టు. ఆ యారో ఆ జంతువుకి తగలడంతోనే గరాజ్‌లో ఉన్న వీళ్ళ కారు స్టార్ట్ అయ్యేలాగా. ఇంకా వీళ్ళ కార్ స్టార్ట్ అవడంతోనే ఆ మాన్స్టర్‌ని అది వెనకకి లాగేస్తుంది. ఇదే టైంలో వీళ్ళ కార్ కింద ఒక హోల్ పడిపోయి ఆ వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళ ఇంటి కింద పెద్ద హోల్ లాంటిది అవుతుంది అన్నట్టు. ఇంకా వీళ్ళంతా కిందికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతోనే అక్కడ మాన్స్టర్‌ని వీళ్ళు ఒక ట్రాప్‌లో ఇరికించేస్తారు. ఇరికించేశాక జేసన్ దాని దగ్గరికి వెళ్ళిపోయి డోర్ ఎలా అయినా ఓపెన్ చేయి అనేసి అడుగుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఈ డోర్స్ అనేవి మాన్స్టర్స్ ఓపెన్ చేయగలుగుతాయి. వీళ్ళెవ్వరూ చేయలేరు. అందుకనేసి జేసన్ దాని మీదకి కత్తి పెట్టేసి దాన్ని ఫుల్ భయపెడుతూ ఉంటే అప్పుడు యాన్ అంటుంది నువ్వు దాన్ని చంపకు. ఒకవేళ చంపితే మనం ఎవ్వరం బయటికి వెళ్ళలేమనేసి. అప్పుడే జేసన్ ఒకటి గమనిస్తాడు. వీళ్ళెంత భయంతో ఉన్నారో ఆ జంతువు కూడా అంతే భయంతో ఉంది అనేసి. అప్పుడే అతనికి వాళ్ళ కూతురు చెప్పింది గుర్తొస్తుంది. తను చిన్నప్పుడే చెప్తుంది కదా అన్ని జంతువులలో ఒకటి మాత్రం చాలా మంచి మాన్స్టర్ లాగా ఉంది అనేసి. అదే విషయం అతనికి గుర్తొస్తుంది. ఇవంతా కూడా మనలాగే బతికున్నాయి. ఈ ఎర్త్ అందరిది అనేసి అతనికి అర్థమయ్యి దాన్ని వదిలేస్తుంది. వదిలేయడంతోనే ఆ జంతువు వీళ్ళ కోసం డోర్‌ని ఓపెన్ చేసేస్తుంది. ఇంకా వీళ్ళు వెంటనే బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతోనే వేరే మాన్స్టర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వీళ్ళని చుట్టుముట్టేస్తాయి.
ఇంకా వీళ్ళని అన్ని మాన్స్టర్స్ చంపేస్తాయన్న టైంకే ఆ జంతువు బయటికి వచ్చేసి అరుస్తుంది. వీళ్ళకేదో చెప్తుందన్నట్టు ఈ మిగతా మాన్స్టర్స్‌కి. ఇంకా అవన్నీ వాళ్ళని వదిలిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఈ మాన్స్టర్స్ వెళ్ళిపోవడంతోనే వీళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఒక పెద్ద హోల్‌లోకి పడిపోతుంది. యాక్చువల్లీ వీళ్ళు ఇంకొన్ని రోజులుంటే వీళ్ళంతా అలానే చనిపోయేవాళ్ళు. తర్వాత రూత్ పరిగెత్తుకుంటూ ఒక పెద్ద ఎత్తుగున్న దాన్ని ఎక్కేసి చూస్తుంది. అయితే వీళ్ళ వరల్డ్ అంతా ఇలానే ఉంటుందన్నట్టు. మొత్తం మాన్స్టర్స్ తోటి నిండిపోయి. అప్పుడు రూత్ అంటూ ఉంటుంది, "మేము ఈ మాన్స్టర్స్‌ని రెస్పెక్ట్ చేశాము. వీటిని మేము రక్షించాం కాబట్టి ఇవి కూడా మమ్మల్ని కాపాడాయి" అనేసి. తర్వాత మనం చూస్తాము వీళ్ళు ఒక మంచి షిప్పులో వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా ఒక రేడియోలో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా బతికే ఉన్నారా? అని చెక్ చేస్తూ ఉంటే ఆ రేడియోలో ఎవరిదో మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో, మనకిప్పుడు అర్థమవుతుంది వీళ్ళు మాత్రమే కాదు ఇంకా చాలామంది ఇంకా బతికే ఉన్నారు అనేసి. అండ్ ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. సో, ఈ మూవీ బట్టి మనకి ఈ ఎర్త్ ఓన్లీ మనుషులది మాత్రమే కాదు ఇంకా మనకు తెలియనివి చాలా ఉన్నాయనేసి చూపిస్తూ ఉంటారు. అండ్ గాయ్స్ మీకు కనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలా ఇంకా చాలా మంచి మంచి మూవీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిస్టరీ థ్రిల్లర్స్ లాంటివి. అండ్ నేను రీసెంట్‌గా 'కాలనీ' అనే ఒక మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది మాత్రం ఒక మంచి జాంబీ థ్రిల్లర్. దాన్ని కూడా చెక్‌ఔట్ చేయండి. బాయ్.